చూస్తున్నారు కదా, హౌస్ ఎలా ఉందంటే అలా ఉంది. చూపించేస్తాను. ఇంకోండి, వంటగది అయితే ఇంత చండాలంగా ఉంది. ఇంకోండి, గలీజ్గా ఇలా ఉంది వంటగది అయితే. ఇక్కడికి రండి, ఇదేమో బెడ్రూమ్. చూడండి, కింద సాపా ఇంత వరస్ట్గా ఉందన్నమాట. దీన్ని ఎలా రెడీ చేస్తానో మీరు చూడండి. ఇంత క్లీన్ చేసే ముందు ఎలా క్లీన్ చేస్తానని చెప్పి వీడియో మొత్తం తీస్తాను, చూడండి. అనమాట చూద్దాం. ఇక్కడ చూస్తేనేమో బట్టలు వేసిన ఆ పైది కూడా పిండాలి. చూస్తున్నారు కదా, అదంతా తీయాలి. ఆ వాషింగ్ మిషన్ మీద చెత్త, ఫ్రిడ్జ్ మీద చెత్త. ఇక్కడికి వచ్చేయండి, లైట్ వేసుకున్నాం కనపడలేము. ఇక్కడ చూస్తున్నారు కదా, సోగం అయిందనమాట ర్యాంక్స్ సర్దడం. మాట్లాడితే పేపర్స్ వేస్తా, పేపర్స్ ఎంత గలీజ్ అనిపిస్తున్నాయి తెలుసా. అవి అటు పూసిపోతే ఇటు పూసిపోతే ఇట్లా చినిగిపోతున్నాయి. ఇక్కడ చినిగినాయి కదా, సెల్ఫ్లో ఇట్లా చినిగిపోతున్నాయి అనమాట. అందుకనే ఇంక నేను ఎప్పటికీ ఇక తలుచుకోలేదు పేపర్స్ అయితే. ఇవన్నీ మీకు చూపిస్తా. ఇవి నా ఎన్సీసీ సర్టిఫికేట్స్ అనమాట. మీకు కనిపిస్తున్నాయి, ఇవి నా ఎన్సీసీ సర్టిఫికేట్స్. వెతుకుతూ ఉంటే దొరికినాయి అనమాట. ఎంతైనా పెళ్ళి చేసుకోక ముందర ఏ పని చేసేవాళ్ళం కాదు. పెళ్ళి చేసుకున్నాక గొడ్డులాగా కష్టపడినా ఏం చేస్తున్నారు, ఇంట్లో తిని కూర్చుంటున్నారుగా అంటారు. చూస్తున్నారు కదా, ఇంట్లో ఎంత పని ఉంటుందో కదా. అది బెడ్రూమ్ కదా, ఇది చూడండి కిచెన్కి రండి. చూడండి, అంట్లు ఇవన్నీ చూడండి, చట్నీలు అన్నీ ఎటోలు. ఇంత గలీజ్ ఉందో కదా ఇల్లంతా. ఇంకోండి, ఈ ర్యాంక్ చూడండి, దీపం ముట్టించానండి. పొద్దున్నే లేచి దీపం ముట్టేస్తా. ఏ పని చేయకపోయినా దీపం అయితే ముట్టించుకుంటా. ఫస్ట్ ఇవ్వండి, ఈ ర్యాంక్స్ అన్నీ ఇట్లా ఉన్నాయి. వీటిలన్నీ అవుట్పుట్ మార్చాలన్నమాట మనం. ఇప్పుడు ఇలాగా మొత్తం మార్చేస్తా నీట్గా. చూస్తూ ఉండండి. ఇదన్నమాట. ఇప్పటికైతే క్లీనింగ్ అయింది. ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. మాప్ పెట్టేస్తున్నా కిందంతా. ఈ మాప్ పెట్టడం అయినాక ఇల్లంతా ఎలా సర్దనో ఏంటని చూపిస్తానే. చాలా ఫుల్ స్ట్రెయిన్ అయ్యాను అనమాట. ఎన్ని అవర్స్ నుంచి 2-3 అవర్స్ నుంచి ఇల్లంతా సెట్ చేశాను అనమాట, ఎంతో కష్టపడి. మన చెత్త ఇంత వచ్చిందనమాట ఇంట్లో. చాలా నీరసంగా ఉంది. ఏం తినలే ఇంతవట్టికి. మార్నింగ్ లెగవడమే, పిల్లలు పంపించడం, ఇంకా స్టార్ట్ చేసిన. మొత్తం క్లీన్ చేసిన మంచిగా. ఇవ్వండి, ఇది తుడుస్తున్నాను అనమాట. మంచిగా తుడిసేసి వర్క్ అంతా అవ్వగానే ఎలా క్లీన్ చేసిన ఏంటని చెప్పి షేర్ చేసుకుంటానే. చూసారు కదా ఎంత గలీజ్ ఉందో కదా. దీన్నంతా అవుట్పుట్ మొత్తం మార్చేద్దాం అనమాట. ఇంకోండి, ఏంటో తెలుసా, చూడండి, బట్టలు ఆరేయాలి. అంతా అయిపోయినాక నేను మంచిగా స్నానం మళ్ళీ వేస్తా. ఎందుకంటే దీపం ముట్టించినాక ఏ పని నేను చేస్తాను మీతో చెప్పాను కదా. దీపం ముట్టించేసి ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాక ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నా. ఎందుకంటే మార్నింగ్ 6:30 కల్లా ముట్టియాలి దీపం, లేకపోతే మనసులో ఉండదు. అదనమాట విషయం. అయితే ఈ వర్క్ అంతా అయ్యేసరికి మళ్ళీ బట్టలు ఆరేసుకోవాలి. ఇదంతా అయ్యేసరికి మళ్ళీ వంట చేయాలి. ఇది మన జీవితం, ఆడవాళ్ళ జీవితం. అయితే అమ్మో ఎంత కష్టమో కదా. నిజంగా ఎట్లా లీడ్ చేస్తున్నామో ఏమో తెలియదు, కానీ నిజంగా 100% ఆడవాళ్ళందరికీ జోహార్లు చెప్పాలి నేనైతే మాత్రం. పెళ్ళి చేసుకునే వాళ్ళు జాగ్రత్త. వచ్చేసిన ఎలా సర్దనం ఏంటో చూసేద్దాం అనమాట. బాగానే సర్దనని నేను అనుకుంటున్నా. నేను సర్దడం మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఇందాకడ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి. ఇందాకడంతా ఇదంతా గలీజ్ ఉందన్నమాట. ఇంకోండి, మొత్తం క్లీన్ చేసిన. ఒక స్వీట్ బాక్స్ ఉంచేసిన ఇక్కడైతే. ఇంకోండి, వంటగదిలోకి వెళ్ళిపోదాం. వంటగది చూడండి ఎంత నీట్గా చేసాను. ఇంకోండి, ఒక లుక్ వేసేయండి వంటగది మొత్తం. ఎంత నీట్గా చేస్తేనో వంటగది అయింది ఇది. డబ్బాలన్నీ తుడిచిపెట్టేసుకున్నా మంచిగా మళ్ళీ. ఇంకోండి, సరే ఎంత నీట్గా చేసేసుకున్నాను. ఈ ర్యాంక్స్ అన్నీ 2 ర్యాంక్స్లో ఏమి ఉంచను అనమాట, అంతే.
కింద ఏమి ఉండదు, అన్నీ పైనే ఉంటాయి. ఎందుకంటే మా పిల్లలు అంతా గలీజ్ చేస్తారని పొద్దున్నే 6:30కి దీపం ముట్టించేసుకున్నా. దీపం ముట్టించేసడం అయిపోయినాకే క్లీనింగ్ పర్పస్ మొదలు పెట్టేసిన. ఇంకోండి కింద కూడా ఏముండవు, 4 అంటే 4 సామాన్లే ఉంటాయి మా ఇంట్లో, ఎందుకంటే ఎవరు ఉండరు కాబట్టి. ఇక్కడికి వచ్చేద్దాం. బెడ్రూమ్, ఇందాడ బెడ్రూమ్ చూసారు కదా మీరు, ఎంత భయంకరంగా ఉంది చూడండి. ఎంత క్లారిటీగా నీట్గా చేస్తానంటే ఒక లుక్ వేసాను. బెడ్రూమ్ మొత్తం నీట్గా చేసేసిన అనమాట. అమ్మో, కానీ ఎంత కష్టం అంటే ఏదైనా వర్క్ చేయాలంటే కనుక చాలా కష్టం అనమాట కదా. క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. నాకు క్లీనింగ్ మొత్తం 3 hours పట్టిందనమాట. చాలా అంటే చాలా చెత్త వచ్చింది. అమ్మో, చెత్త మొత్తం తీసుకెళ్ళి కింద పెట్టిన మా మేడం ఏమనుకుంటుందో ఏమో నాకైతే తెలియదు, కానీ అదనమాట. బ్లాక్ అయితే మాత్రం ఇవాళ ఎంత క్లీన్ చేసినానో. ఇంకా వంట చేయాలి, ఇంకా చాలా పని ఉంది. పిల్లలు వచ్చేసేపటికి వంట చేసేయాలి, ఎన్ని చేసేయాలన్నమాట. ఓకేనా, ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఒక కామెంట్, ఒక లైక్ అనేది ఒక బూస్టర్ ఇస్తుంది అనమాట. ఇంత కష్టపడింది అమ్మ అనిపిస్తుంది అనమాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్.